వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే మంచి టేస్టీ కర్రీని మిస్ అయిపోయినట్లే అనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. కావాలనుకుంటే దోశలో కూడా తినచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసేసుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 7 కోడిగుడ్లు తీసేసుకున్నాను ఉడికించుకున్నవి. తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్ట్రైట్గా అయినా మీకు ఎలా నచ్చితే అలా ఘాట్లు పెట్టుకోండి. చప్పగా లేకుండా ఉంటాయి వేయించడం కోసం. ఇలానే అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోండి సరిపోతుంది. అలాగే తగినంత కారము, ఒక అర స్పూన్ అలా కారం వేసేసుకోండి. కొంచెం పసుపు అనమాట. ఈ మూడింటిని వేసుకొని ఇలా మెల్లగా చేతితో అంత పట్టేలా బాగా కలుపుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని టాస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మెల్లగా చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక గుడ్డుని విరగ్గొట్టేసాను అనమాట, పోయింది గట్టిగా కలపడం వల్ల. ఇలా బాగా ఉప్పు, కారం, పసుపు పట్టేలా కోడిగుడ్లకి కలిపి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అలాగే ఇక్కడ టొమాటోస్ అనమాట, ఒక 4 టమాటాలు బాగా పండిన టమాటాలు తీసేసుకొని వాష్ చేసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా మిక్సీకి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టమాటాలు మాత్రమే ఇలా ప్యూరీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్స్ అలా ఉప్పు, కారం, పసుపు పట్టించి అలాగే టమాటో పేస్ట్ రెడీగా పెట్టుకొని సరిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందాక ఉప్పు, కారం, పసుపు పట్టించాం కదా, ఆ కోడిగుడ్లని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఒకటి విరిగిపోయిందని చెప్పాను కదా, అదే ఇది. లోపల ఎల్లోది పక్కకు తీసేసి వేసాను అనమాట. అది కూడా చూసారు కదా, ఆ ఎల్లోదంతా మళ్ళీ అంతా అంటుకుంటుంది కదా, దానికోసం అది మెల్లగా తీసేసేయండి. ఇలా జస్ట్ కాసేపు అలా వేయించిన తర్వాత ఎల్లో పక్కకు తీసేసేయండి, సరిపోతుంది. ఇలా మెల్లగా విరగకుండా వేయించుకోండి. మీరు ఇలా వేయించేటప్పుడు కూడా కొంచెం విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఘాట్లు తక్కువ పెట్టుకుంటే అంతేం విరగవు అనమాట. ఇలా బాగా వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా మరి ఎక్కువ వేయించకండి, నార్మల్గా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ కోడిగుడ్లని. తర్వాత వీటన్నింటిని పక్కకు తీసేసేయాలన్నమాట. అది విరిగిపోయిందనమాట. ఎల్లో కాసేపు అయిన తర్వాత తీసేసాను. తర్వాత అదే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్లో కొంచెం జీలకర్ర వేసేసేయండి, ఒక అర టేబుల్ స్పూన్ అలా కొంచెం జీలకర్ర. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చిన్నవైతే 4 లేదు అంటే 5 వేసుకోండి. పెద్దవైతే ఒక 2-3 అయినా సరిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మసాలా ఏం కొట్టట్లేదు కదా, దానికోసం ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఒక 4-5 కాజు కూడా వేసేసాను. వేసేసి కాజు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, ఇక్కడ ఇవి వేగనివ్వాలి కాసేపు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు ఒక 2, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసేయాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు చూసారు కదా వేసేసి ఇంకా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎప్పుడు వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదండి, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఏ రెసిపీ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా వేయించేసేయాలన్నమాట. ఇది బాగా వేగిపోవాలి. చూసారు కదా, ఇక్కడ వేగిపోయింది. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను, కల్లుప్పు వేసాను నేను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కారము 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూను, అర స్పూన్ అయినా వేసుకోండి, లేదు అంటే 1/4 స్పూన్ అయినా వేసుకోండి. గరం మసాలా, కొంచెం పసుపు అనమాట, తగినంత పసుపు. ఇవన్నీ వేసేసి ఆ పొళ్ళు ఆయిల్లో వేయించాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా వేయించండి సరిపోతుంది. ఆయిల్లో వేగితే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటాయన్నమాట ఆ పొళ్ళన్నీ. కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసాం కదా, వాటిని ఇలా వేయించేసేయాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము చిలికి పెట్టుకున్న పెరుగు వేసేసుకోవాలన్నమాట. నేను గడ్డ
పెరుగుని చిలికాననమాట. విస్కర్‌తో ఒకసారి అలా బాగా చిలికేసి వేసేసాను. ఒక కప్పు చూసారు కదా! ఒక కప్ ఏసాను. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పెరుగు ఎక్కువేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు మనం మిక్సీకేసుకున్నాం కదా! అవి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ పెరుగు వేసిన తర్వాత అది కూడా ఆయిల్ పైకొచ్చే వరకు వేగిన తర్వాత ఇందులోకి ఈ టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. టమాటోలు మిక్సీకేసి స్టార్టింగ్‌లోనే రెడీగా పెట్టుకున్నాం కదా! ఆ ప్యూరీని ఇందులోకి వేసేసి ఇంకా బాగా వేగనివ్వాలనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ ఆయిల్ పైకొచ్చి బాగా దగ్గర పడింది కదా! ఇలా వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత మీకు ఇంకా చెప్పాను కదా! ఇక్కడైతే ఇదైతే నలుగురికి సరిపోతుంది ఈ ఎగ్ కర్రీ. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం అన్ని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతాయి. ఉల్లిపాయలు, టమాటాలు అలా. పెరుగు అవన్నీ. తర్వాత ఇక్కడ ఇందులోకి కొంచెం వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెమే వేయండి సరిపోతుంది. లేదు ఇంకొంచెం పలుచగా కర్రీ కావాలి గ్రేవీలాగా అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువైనా ఏసుకోవచ్చనమాట. మీకెలా నచ్చితే అలా వేసేసుకోండి. ఇలా బాగా వేగిందనమాట. ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్‌లో కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోండి. ఒక అర టేబుల్ స్పూన్ అలా జీలకర్ర పొడి. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. లాస్ట్‌లో సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనము వేయించి పెట్టుకున్నాం కదా! ఇదొకసారి బాగా కలిపేసి ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా మనం కోడిగుడ్లు స్టార్టింగ్‌లో ఆయిల్‌లో వేసి ఉప్పు, కారం, పసుపు వేసినవి ఆ కోడిగుడ్లని ఇందులోకి వేసేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా మెల్లగా కలుపుకోండి సరిపోతుంది. మీకు ఇంకా లూజ్‌గా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి చెప్పాను కదా! సాల్ట్ కూడా తక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను బాయిల్డ్ ఎగ్ ఫ్రై కూడా చేశాననమాట. వీడియో ఎలా చేయాలో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. చెక్ చేసేసేయండి. చూసారు కదా! ఒకసారి మూత పెట్టేసేయండి. కాసేపు అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం గట్టి పడాలనమాట. ఆ ఎగ్స్ వేసిన తర్వాత ఆ మసాలా అంతా ఎగ్స్‌కి కూడా పట్టాలి కాబట్టి కాసేపు అలా ఉంచాలనమాట. ఒక 5 మినిట్స్ అలా అందులో వేసిన తర్వాత అలా మూత పెట్టేసి వదిలేస్తే బాగా ఆ మసాలా అంతా ఎగ్‌లోకి బాగా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా కొంచెం ఉండే కొద్దీ ఇది గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. మీరు కూడా అయితే తప్పకుండా ఇదైతే ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత బావుందో ఎగ్ కర్రీ చూసాకే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్